హలో. ఇప్పుడు మళ్ళీ ఆన్ చేసేసరికల్లా వాళ్ళది మళ్ళీ మ్యూట్ లోకి వెళ్ళిపోయిందో ఉమ్, ఏంటో. అదే అదే అన్మ్యూట్ కాదండి వీళ్ళకి మనం మాట్లాడుకుందాం. లెటర్స్ మన వాళ్ళు వచ్చారు కాబట్టి మరి వాళ్ళకి జూమ్ అలవాటు లేదు వాళ్ళకి. ఉమ్. నేను చెప్పాను మళ్ళీ మీరు లక్ష్మి కాదు, మేము లక్ష్మిగా దేవుళ్ళం కాదు. మేము దేవుళ్ళం కాదు, మేము దేవుని కాదు. వచ్చారు చేశారు. మొత్తం. సైన్స్ ఎంతవరకు ఉందో అంతవరకే మేము చేయగలుగుతాం. అంతవరకే మేము చేయగలుగుతాం. మా లెక్క ప్రకారంగా కంప్లీట్ గా సైన్స్ ప్రకారం చచ్చిపోయారు. బట్ బతకడం అనేది భగవంతుడి మీద ఆధారపడి, అంటే భగవంతుడు అల్టిమేట్ గా భగవంతుడే. మన ఎవరైనా కూడా ఏదైనా కూడా మనం ఎందుకు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా మానవాళి అంతా కూడా భగవంతుడిని అంతా నమ్ముతాది అంటే కారణం ఏంటంటే అల్టిమేట్ గా ఒక సైంటిస్ట్ అయినా ఒక డాక్టర్ అయినా ఎవరైనా కూడా అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే భగవంతుడే. మనల్ని పుట్టినా చంపేసినా మళ్ళీ బ్రతికించినా మళ్ళీ చంపేసినా అన్నిటికీ భగవంతుడే. ఈ సైన్స్ వగేరాలన్నీ కూడా మన తాత్కాలికంగా మన ఉపశమనం కోసం ఉండేవని వాళ్ళు కూడా చెప్తారు. ఇవాళ నేను టెంపుల్ కట్టిన తర్వాత నేను చూస్తుంటే అసలు ఎంతమంది డాక్టర్లు వస్తున్నారు టెంపుల్ కి, ఎంతమంది డాక్టర్లు చూస్తున్నాను నేను రోజుని. గొప్ప గొప్ప డాక్టర్లు, ప్రొఫెసర్లు. ఇక్కడ జిఎస్ఎల్ మెడికల్ కాలేజీలో కాన్ఫరెన్స్ అయితే అక్కడ ఏదన్నా ఒక 10,000 మంది వస్తే 8,000 మంది నా దగ్గరికి వచ్చారు. ప్రతి డాక్టర్ వస్తున్నారు. అంతే అంటే మనందరికంటే డాక్టర్లే దేవుడి కంటే భక్తి ఎక్కువ ఉందని నాకు అనిపిస్తుంది. ఆ వాతావరణాన్ని అన్ని చూస్తున్నాను కాబట్టి. ఒక పక్క శ్మశానంలో చూస్తున్నాను. ఇవాళ మహాకాళేశ్వర ఆలయం నిర్మించిన ప్రపంచంలోనే ఇవాళ ఒక అద్భుతమైన మోడల్ అని నేను చెప్పడం కాదు, అసలు అది ప్రపంచమే చెప్తుంది. ఇవాళ దాన్ని ఒక కొత్త నూతనంగా ఉండే చరిత్రను సృష్టించిన ఒక అద్భుతమైన దేవాలయం. అంటే ఇంతవరకు చరిత్రలో ఇన్ని వేల సంవత్సరాల నుంచి మహానుభావులు ఎంతో మంది గొప్ప గొప్ప క్షేత్రాన్ని పుణ్యక్షేత్రానికి నిర్మించారు, ఆలయాలు నిర్మించారు. కానీ ఇది ఒక విచిత్రమైన మోడల్. ఆగమ శాస్త్రానికి ఎక్కడా దిక్కు లేకుండా చేసి నిర్మించాం కాబట్టి దానికి అంత ఆదరణ ఉంది. ఆదరణతో పాటు ఇవాళ నేను చూస్తుంటే ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఇది కొత్త మోడల్ అనడంతో దానివల్ల కొంత పబ్లిసిటీ కూడా దాని బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఏదేమైనా డాక్టర్లు కూడా వాళ్ళ అల్టిమేట్ గా చెప్పేది ఏంటంటే మరణించాడు అనేది వరకే మేము చెప్పగలుగుతాం. మళ్ళీ వాళ్ళు బ్రతికిన దాన్ని మళ్ళీ మేమేం చెప్పదు. తర్వాత వాళ్ళు బ్రతికిన తర్వాత చెక్ చేస్తున్న ఆర్గాన్స్ అన్ని బాగా పనిచేస్తున్నాయి. అన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి, అన్ని మళ్ళీ మామూలుగా వాళ్ళు లెగిస్తున్నారు. ఇంకొకటి ఒక విచిత్రమైన ఏంటంటే ఒక ఆవిడ దానవాయిపేట అనుకుంటాను, ఆవిడది బుల్లిని హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించారు. ఆవిడ ఏజ్ అబౌట్ 49 52 ఇయర్స్ ఉంటాయి ఆవిడకి. అది ఆవిడ హాస్పిటల్లో మరణించారు. ఆ మార్చిలో తీసుకొచ్చిన తర్వాత ఇంటిగా దానవాయిపేట వెహికల్ పంపిస్తున్నారు. కోట్లింగాల నుంచి వెహికల్ పంపించారు. వెహికల్ పంపించిన తర్వాత ఆవిడ స్నానం గడ్డ చేయించేసి పాడి కట్టేసేసి బండి మీద ఎక్కించేశారు. బండి మీద ఎక్కించేసిన తర్వాత కైలాసానికి వచ్చింది. శ్మశాన వాటికి వచ్చిన తర్వాత అక్కడ కింద తీసుకెళ్ళిన తర్వాత మాకు అంటే మీకు తెలిసిన వెళ్ళిన వాడికి తెలిసింది, అక్కడ బెర్త్ ఉంటుంది. దాని మీద పుల్లలన్నీ పేక్ చేసి ఉంటే దాని మీద పడుకోబెట్టారు. ఇంకా రెడీ టు ఫైర్ అనమాట. ఇంకా 5 నిమిషాలు 10 నిమిషాల్లో అగ్గంటి ఇచ్చేస్తారు. అగ్గంటి ఇచ్చేసే టైంలో వాళ్ళు ఏం జరిగిందంటే ఎవరు గొప్పతనం అందులో ఒక ఆయన అన్నాడు, వీళ్ళకి తాలూకు ఇంకో ఆయన రావాలి విజయవాడ నుంచి చిన్నాన్న గారు ఎవరో బయలుదేరి వచ్చేస్తున్నారు, మీరు ఒక 10 నిమిషాలు వెయిట్ చేయండి అన్నారు. 10 నిమిషాలు వెయిట్ చేయండి అని ఎందుకైనా మంచిదని వీళ్ళు పైకి వెళ్ళి ఆఫీసులో డబ్బు ఏదో 2,000 3,000 పేమెంట్ కట్టాలి దానికి. ఆ పేమెంట్ కట్టేసి లోపల రసీదు తెచ్చేసుకున్నారు. అవి తొందరగా బర్నింగ్ వెళ్ళిపోయింది, వెళ్ళిపోదాం. ఆయన వచ్చాడు. ఆయన వచ్చిన తర్వాత ఆవిడ అంటే వాళ్ళ అన్నయ్య కూతురు అనుకుంటాను, అమ్మ కళ్యాణ్ మీద పడి ఏడుతున్నాడు. ఆవిడ కళ్ళు తెచ్చింది. ఎలా ఉంది చూడండి, ఆయన టచ్ చేసి ఏడుతున్నాడు. కళ్ళం నీళ్ళు వచ్చి పెట్టుకుని ఏడుతున్నాడు. ఆయన ఏడుస్తుండేటప్పుడు మరి దేనికి చెయ్యేసినప్పుడు ఆ మూమెంట్ వచ్చిందో లేదని కూడా టైం ప్రకారం మూమెంట్ వచ్చిందో అది లేచేది. ఇప్పుడు లేచింది. లేచి అమ్మాయిలో గవ్వ హాస్పిటల్ తీసుకువెళ్ళి అక్కడి నుంచి విజయవాడ తీసుకెళ్ళిపోయారు. తర్వాత ఏం జరిగిందని నేను అడగలేదు, ఇంకా ఎంక్వైరీ చేయలేదు. ఇది కూడా కోట్లింగాలే. మీకు చెప్పి ఏంటంటే కోట్లింగాల్లో జరిగింది ఏమండి. ఇలాంటి చాలా ఉన్నాయి, పక్కన పెడదాం. అంటే ఏంటంటే దీన్ని మనం ఏమని ఏ రూపంలో మనం తీసుకోవాలి. మనం ఇప్పుడు నేను ఫిజికల్ గా చూసిన వాడిని, నేను అనుభవించిన వాడిని. నేను ఆఖరి మధ్య నేను కట్టి నిర్మించిన దాని మీద ఎవరో రాలేదు, ఎవరో బతకలేదు. అక్కడ కొన్ని వేల లక్షల మందిని పడుకోబెడుతున్నారు, అక్కడ బతకట్లేదు. సరే అది పక్కన పెడదాం. ఈ సైన్స్ కి అందకుండా కూడా ఈ జరిగే క్రియలన్నీ కూడా ఇప్పుడు ఇందాక మీరు ఆయన చదివిన దాని ప్రకారంగా చూస్తే ఆ ఇన్సిడెంట్లన్నీ 100% కరెక్టే.
అది అనుభవించడం కాదు, మనం అనిపించడానికి మనకు అందుబాటులో ఉండవు. ప్రతి ఇన్సిడెంట్ కూడా ఇక్కడ ఒక డివైన్ పవర్ ఉంటుంది. ఆ డివైన్ పవర్ ఏం చేస్తుందో, మనల్ని ఎలాగ ఆడిస్తుందో, మనం ఏం చేస్తున్నామో అది ఎలాగ ఆడిస్తే అలా ఆడుతున్నాం మనం, అంతే. మనం ఒక తోలు బొమ్మలాగా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోతున్నామే తప్ప, ఈ జరిగేవన్నీ కూడా చరిత్ర చెప్పినా, ఇంకోటి చెప్పినా, సైన్స్ చెప్పినా, నేను చూసిన ఈ క్రియలన్నీ కూడా కరెక్టే. తర్వాత దెయ్యాలు వగైరాలు అంటుంటారు. నాకు తెలిసి మరి నాకంటే దెయ్యం ఎవరు లేరు. నేను 1997 నుంచి ఇప్పుడు వరకు నేను తెల్లవారుజాముని రాత్రులు పగలు శ్మశానం ఉంటాను. మార్చుడు బాడీలు అక్కడ మార్చుడు బాడీలు ఉంటాయి, ఇక్కడ మార్చుడు బాడీలు ఉంటాయి, సవాళ్ళు కాల్చుంటారు, కుళ్ళిపోయిన బాడీలు వస్తుంటాయి, జనరల్ హాస్పిటల్ నుంచి అన్క్లెయిమ్డ్ బాడీలు వస్తుంటాయి, దగ్గర బాడీలు వస్తుంటాయి, యాక్సిడెంట్ బాడీలు వస్తుంటాయి. సమ్ టైమ్స్ నేను దగ్గర ఉండి చేయించాలి ఒకసారి. నాకు బాగా ఎడిక్ట్ అయిపోయిన దానికి. ఇంకేదంటే ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదు, కూడా వచ్చిన వాళ్ళకి కానీ పబ్లిక్ కానీ ప్రాబ్లం క్రియేట్ అవ్వకూడదని నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతుంటాను. బట్ రాత్రి తెల్లవారుజామున వెళ్ళి నేను అక్కడ తిరుగుతుంటాను. బట్ దెయ్యాలు ఇవన్నీ మటుకు నేను నమ్మలేదు ఎప్పుడు కూడా. వీటి గురించి చాలా ఓపెన్ గా చెప్పాను నేను. చేతపడుతాను అని అంటారు, దెయ్యం అంటారు, ఇంకేవో రకరకాలు చెప్తారు. బట్ ఐ డోంట్ బిలీవ్ ఎట్ ఆల్. ఇందులో దెయ్యం అనేది ఎక్కడ నాకు అనిపించలేదు. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మరి నేను ఆర్గ్యూ చేయలేను ఆ విషయంలో. నాకే ఏదైనా దెయ్యం ఉంటే ముందు నాకే కనపడాలి. నేను 24 గంటలు శ్మశాన వాటిల్లో ఈ శవాల చుట్టూ తిరుగుతూ ఉంటాను కాబట్టి ఇది వాస్తవే కదా. ఇప్పుడు నాకు కనబడాలి కదా. నాకు కనపడకుండా ఎలాగా? నాకు ఎంత ఎడిట్ అయిపోతానంటే నేను ఎక్కడికైనా 2 రోజులు వెళ్ళి ఊళ్ళో ఉండను, ఎక్కడికో వెళ్ళి వస్తుంటాను. నా కారు మీద జనరల్ కారు ప్రయాణం కొద్దిగా ఎక్కువ చేస్తాను. రాత్రి 1 గంట అయినా కూడా నేను శ్మశాన వాటిల్లోకి వెళ్ళి ఒక రౌండ్ తిరిగి ఇంటికి వెళ్తాగా నాకు నిద్రపడు. ఇది వాస్తవం. ఇది ఎందుకు అంటే అలా అలవాటు అయిపోయింది ఆ పని. అన్ని అలాగే నేను ఏదో స్వార్థం కోసం చేయడం, లేదా పేరు ప్రఖ్యాతుల కోసం చేయడం, ఇంకో దానికోసం చేయడమే కాదు, అది ఒక ఎడిట్ అయిపోయింది. తెల్లవారు రోజు నేను నిద్రపోయి 2 గంటలు ఉంటా చెప్పండి. పొద్దున్న తెల్లవారు 4 గంటలు, రాత్రి 11 గంటలు పడుకుంటాను. ఈ గుడి వచ్చిన తర్వాత అస్సలు నిద్ర లేదు, అంతకుముందు కూడా నిద్ర లేదు. రోజు 2 గంటలు 3 గంటలు నిద్రపోతున్నాను. కానీ నేను తొందరగా తెచ్చిపోట్లా. ఇప్పుడు 77 సంవత్సరాల వయసు నాది. మరి నాకు భగవంతుడు ఒకరోజు కూడా నాకు జ్వరం కానీ, తలకాయ నొప్పి కానీ, ఈ బీపీ కానీ, షుగర్ కానీ, వగైరాలు కానీ, దెబ్బ కానీ తిరుగుకోవడానికి ఏమి లేవు, ఏమి రావు. ఎవరికైనా జ్వరం వచ్చినా నా కోపం మొత్తం జ్వరం ఏంట్రా అని. అంటే అది ఒక మెకానికల్ గా లైఫ్ అలాగే అలవాటు పడిపోయాను కానీ, బట్ నేను చాలా సాటిస్ఫై అవుతున్నాను వీటిలో. ఇప్పుడు చాలా మంది నన్ను ఇంటర్వ్యూలో దెయ్యాల గురించి అడుగుతారు. ఈ దెయ్యాల గురించి అడగండి, దేవతల గురించి అడగండి. నన్ను ఉన్న దేవతలు లేని గుళ్ళో పెట్టాను చూడండి వచ్చి, అంతే తప్ప నాకు దెయ్యాలు నేను పెట్టలేదు అక్కడ. నా దెయ్యాల గురించి తెలియదు. ఈ దెయ్యాలు అనే మటుకు ఇవన్నీ కూడా సనాతనంగా ఇవన్నీ నేనేమనుకుంటున్నానంటే, ఇవన్నిటిని కూడా ప్రతి వాళ్ళు కూడా ఎంతో ఒక ప్రొఫెషన్ కింద పెట్టుకుని బతకడానికి, కొంతమంది బ్రతకడానికి క్రియేట్ చేసిన వాతావరణం. మనిషి అనాగరికంగా నుంచి ఇప్పుడు నాగరికతలోకి వచ్చాం మన నాగరికతలో వచ్చిన తర్వాత అనాగరికంగా ఉండే విషయాన్ని మనం వదిలేయాలి. ఎందుకంటే పూర్వం కూడా ఆ దెయ్యం పేరు చెప్పి బతికే కులాలు కొన్ని ఉన్నాయి, చేతపట్టి పేరు చెప్పి బతికే కులాలు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆర్ఎంపీ డాక్టర్లు అంటున్నాం మనం. మరి ఆ యుగం దాటిపోయింది. ఇంకా ఆర్ఎంపీ డాక్టర్తోనే తప్ప మన బ్రహ్మాండంగా నా దగ్గర పనిచేసి వాచ్మెన్ అంటే జనరల్ హాస్పిటల్ బ్రహ్మాండ ఎంఆర్ఐ చేసి తీసుకెళ్తాను. మాకు వద్దండి బాబు, మా ఇంటి పక్కన డాక్టర్ గారు ఉన్నారు, చెట్టుకుంటే నాకు తగ్గదండి. ఎలా కావాలి మనం చెప్పండి, మనం ఎలా కావాలి? అది ఎలా వింటాడు? ఆడ ఆర్ఎంపీ డాక్టర్ ఎవడో ఉంటాడు. ఇంకంతే. ఇంకా ఆ మూర్ఖత్వం ఉన్న వాళ్ళు మనం ఏం చేయలేము. ఆడు అలా వెళ్తాడు, ఆడు ఏదో 4 బోట్లు కొడతాడు, 6 రోజులు చేస్తాడు, మళ్ళీ నా దగ్గర తీసుకొస్తాడు, నేను దగ్గర నుండి కాల్పించి పంపించేస్తాను, అయిపోద్ది, బూట్లు కొట్టుకుని పోతాడు. అంతే కదండి జరిగేది. బట్ నేను చెప్పింది అంటే వైద్యం చేయించి ఉండేవాడిని, ఇంకా 10 రోజులు బతుకుండేవాడు, వాడు 100 రోజులు బతుకుండేవాడు. అలా కాకుండా ఇవాళ జరిగే వాతావరణంలో ఎవరు ఏది చెప్పినా మనం అల్టిమేట్ గా సైన్స్ అంటే 100% మనం నమ్మాలి. బట్ సైన్స్ కూడా భగవంతుడిని నమ్ముతుంది, కాదంటారండి. సైన్స్ కూడా భగవంతుడిని నమ్ముతుంది. ఎందుకంటే భగవంతుడు అనేవాడే ముఖ్యము. ఆ డివైన్ పవరే మనల్ని నడిపిస్తుంది. దాని ప్రకారంగా మనం ఖచ్చితంగా ఆ డివైన్ పవర్, నేనైతే నా స్పీచ్ లో చాలాసార్లు చెప్తుంటాను, మనం ఆ డివైన్ పవర్ నమ్ముదాం. ఎందుకంటే ఆ డివైన్ పవర్ లేదు అని ఎప్పుడైతే మన మనసులో ప్రవేశించిందో మనం ఒక సాడిస్ట్ కింద మారిపోతాం. మన మానవులు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. ఆ శక్తి ఒకటి మనల్ని కాపాడుతుంది. ఎందుకంటే మనం తప్పు చేస్తే శిక్షించేది సమాజం కాదు, కోర్టులు కాదు, వ్యక్తులు కాదు, ఆ డివైన్ పవర్. అతీతమైన భగవంతుడు మన భయపడే బతకాలి తప్ప భక్తితో కాదు. భక్తి అనేది ఎంతవరకు మనకు అవకాశం ఉంటే భక్తి ఉంటుంది, లేకపోతే లేదు. భయం అనేది ఎప్పుడూ మనిషిని పట్టుకుని పీడిస్తుంటుంది.
ఎందుకు భయపడాలి మనం తప్పు చేస్తే, మనం నేరం చేస్తే, మన వల్ల ఇంకో జీవికి అపకారం జరిగితే మనల్ని శిక్షించేది ఒకే ఒక శక్తి, అదే భగవంతుడు అనే భయంగా మనం ఉంటే అసలు ఈ సమాజంలో ఏ రకమైన రుగ్మతలు ఉండవు, ఏ రకమైన సమస్యలు ఉండవు. ఎవరిని నాశనం చేయడో ఆ బతుకాడు బతుకుతూ అక్కడ పక్కన ఉన్నవాడు బతికిస్తూ పోతుంటాడని నా ఆలోచన. నేను మొదటి నుంచి కూడా నేను అలాగే అనుకుంటాను. ఎందుకంటే నాకు 4 ఆడపిల్లలు. నేను మొదటి నుంచి ఒకే క్యారెక్టర్లో బతికాను. చిన్నప్పటి నుంచి కూడా 1968లో బహుశా నేను ఆర్ట్స్ కాలేజీలో BSc పాస్ అయ్యాను. తర్వాత ఏదో చిన్న చిన్న ఉద్యోగాలు చేశాను, వ్యాపారాలు చేశాను, ఉన్నతంగా ఒక స్థాయికి ఎదిగాను, ఆర్థికంగా బాగానే సంపాదించాను. ఇప్పుడు ఈ జగ్తి గ్రాండ్ వీళ్ళందరూ కూడా నాకు కుటుంబ సభ్యులు అటువంటి. అలాగే అడప వాళ్ళు వాళ్ళందరూ, శాంతారాం గారు వీళ్ళంతా కూడా కుటుంబ సభ్యులు. నాకు అంతా వీళ్ళంతా కూడా అందరూ తెలుసున్న వాళ్ళే. ప్రతి కుటుంబాలు కూడా నాకు తెలుసున్నవి. రాజమండ్రిలో ఎంతో మందితో తలలో 4 నేను హ్యాపీగా బతికేస్తున్నాను. కానీ ఏది ఎలాగ బతికినా జీవితంలో ఉన్నత స్థాయికి నేను ఆడపిల్లల్ని కన్న తర్వాత ఇంకా నాకు భయం ఎక్కువైపోయింది. ఎందుకంటే నేను ఏదైనా తప్పు చేస్తే, చిన్న తప్పు చేసినా నా బిడ్డలు ఏమైపోతారో. ఎందుకంటే ఆ భూమి మీద నేను తీసుకొచ్చాను. వాళ్ళని సక్రమంగా బతికించి వాళ్ళని ఒక ఇంటి వాళ్ళని చేసి జనరేషన్ అప్పచెప్పవలసిన బాధ్యత నాది. నేను చేసిన తప్పుడు వల్ల నా బిడ్డలకు ఏ రకమైన అపకారం జరగకూడదని చెప్పి ఎవడని నేను నా జీవితంలో నేను చేసిన వడ్డీ వ్యాపారం పైకి ఎంతో పాపాలు చేయాలి. ఎంత నిజంగా చెప్పండి, వడ్డీ వ్యాపారస్తుడు పుణ్యాత్ముడు ఎవడో ఉండడు. పొద్దున్న లేస్తే అన్ని పాపాలు చేస్తేనే తప్ప వడ్డీ వ్యాపారం చేయలేడు. బట్ ఇవాళకి నేను చేసే వడ్డీ వ్యాపారంలో నన్ను పాపాలు అన్నవాడు ఇవాళ వరకు ఒకడు కూడా లేడు. నేను ఆ స్థాయికి నిలబెట్టుకున్నాను. ఆ స్థాయికి నిలబెట్టుకుంటూ భగవంతుడు నాకు ఆ వృత్తి ఇచ్చాడు. పక్కన కాటిగా ఇచ్చాడు, పక్కన ఇది ఇచ్చాడు. శవాలను కాల్చుకున్నాడు, వడ్డీ వ్యాపారం చేసుకోమన్నాడు. బట్ ఈ రెండు సైమల్టేనియస్ గా ఒకదానికి ఒకటి పడింది. కానీ ఏది ఏదైనా మేనేజ్ చూసుకునే శక్తి నాకు ఉంది కాబట్టి ఇప్పుడు 4 ఆడపిల్లల్ని కూడా అలాగే పెంచుకున్నాను హ్యాపీగా. యనమండూరు మనవలు ఇవాళ యనమండూరు మనవల్లో కూడా మనవలందరూ డాక్టర్లు, ఇంజనీర్లు హ్యాపీగా. ఆ మనవలు కూడా పెళ్లిళ్ళు అయిపోతున్నాయి ఒకళ్ళకి. ఇవన్నీ ఎందుకంటే భగవంతుడంటే భక్తి కంటే కూడా నాకు భయమే కాబట్టి నేను అనుకుంటుంటాను. అప్పుడు ఆ భయంతో నేను బతుకుతాను కాబట్టి భగవంతుడు నాకు ఈ జీవితం ఎలాగ ఇచ్చాడు. నాకే కాదు, నేను ఎందుకంటే నేను ఎందుకు చెప్తున్నానంటే మనందరికీ అదే జరుగుతుంది. ప్రతి వ్యక్తి, ఏ వ్యక్తి అయినా సరే, వాళ్ళు ఏదో నేను డబ్బులు సంపాదించేస్తున్నాను అలాగే ఇలా అనుకుంటారేమో కానీ జనరేషన్ టుగెదర్ మనం చూస్తే మటు కర్మ అనిపించాలి. ఏ తప్పుడు పనులు చేసినా, ఏ తప్పుడు పనులతో మీరు ఆర్థికంగా ఎదిగినా, సమాజంలో నీ వల్ల ఈ సమంతా తప్పు జరిగితే నీ తలకాయ ఎంత ప్రమాదం నీకు ఎప్పుడైనా ఉంటుంది. ఆ ప్రమాదం భగవంతుడు ఎప్పుడో ఒకప్పుడు ఆ శిక్ష నువ్వు నీ రూపంలోనూ, నీ బిడ్డల రూపంలోనూ, నీ కుటుంబ రూపంలోనూ, తరాల రూపంలోనూ అనుభవించడానికి తప్పదు. ఖచ్చితంగా అనుభవించాలి, అనుభవించే తీరాలి సమాజంలో. అదే రకంగా ఈ సమాజం జరుగుతుంది. అందుచేత ఏంటంటే మనందరం కూడా రుణగ్రస్తులం కాబట్టి ఒక విషయం మనం గమనిద్దాం. ఇవాళ కరోనా వచ్చింది. మనకి కరోనా వచ్చినప్పుడు ఆక్సిజన్ యొక్క విలువ మనకు బాగా తెలిసింది కదమ్మా. అసలు ఆక్సిజన్ మనకి ఎంత అవసరం, అది కొనుక్కుంటే ఎంత ఖరీదు నేను ఆలోచించాం. మనం ఎప్పుడైనా అమ్మ కడుపులో ఉండగా అమ్మ హాయిగా ప్రకృతిలోంచి ఆక్సిజన్ తీసుకొని మనకి ఇచ్చేసింది. 9 నెలల మోసి తీసుకొచ్చి మనల్ని బయటికి పెట్టి బ్రతకడా బిడ్డ అంది, అంతే కదా. అప్పుడు మళ్ళీ ప్రకృతి ఒళ్ళో పట్టుకుంది. ప్రకృతి మళ్ళీ ఒళ్ళో పెట్టుకుని నీకు ఆక్సిజన్ ఇచ్చి, వాటర్ ఇచ్చి, వెలుగునిచ్చి, అన్ని ఇచ్చి నీకు బ్రతికించుకుంటా వెళ్ళిపోతుంది. దీనికి ఎక్కడ ఖరీదు లేదు, ఎక్కడ ₹1 ఖరీదు లేకుండా పోయింది కదా ఆ ఆక్సిజన్ విలువ ఏంటో. కానీ ఆ ఆక్సిజన్ విలువ, ఆ పంచభూతాలలో వచ్చే ఆక్సిజన్ విలువ మన కరోనా టైంలో చూసాను. నిజంగా కరోనా టైంలో ప్రాణాలు పోయే టైంలో ప్రతి వాళ్ళు ఆక్సిజన్ కావాలి, సిలిండర్ కావాలి, ఆక్సిజన్ కావాలి, సిలిండర్ కావాలి, ఆక్సిజన్ కావాలి, సిలిండర్ కావాలి. హైయెస్ట్ ఇన్ ఇండియా రోజుకు 150 బాడీలు కాల్చింది. ప్రాణాలకు తెగించి చరిత్ర తెగించుకోండి. వాళ్ళు మీరు ఎక్కడ ఏ పేపర్ చూసినా, ఏది చూసినా రాజమండ్రిలో ప్రాణాలకు తెగించి మొత్తం 8,000 బాడీలు కాల్చండి. 2 స్టార్లకి కూడా 8,000 బాడీలు. కూడా ఇండియాలోనే ఎవరు కాల్చలేదు. చిన్ని కంప్లైంట్ కూడా లేదు. ఎందుకంటే వైజాగ్ వాళ్ళు ఏం చేసేవారు, బయ్యాల గ్రౌండ్కి వెళ్తే ఎవరు ఇచ్చేవారమ్మా, ఎవరు ఇచ్చేవారు కాదు కదా. ఎవడో అంబులెన్స్ 40,000, 50,000, ₹1,00,000 అడిగి ఇచ్చి అడిచాక పాడేసిపోయేవాడు. ఎంత అడుగు కూడా పట్టించుకున్నాడు కాదు. వెనకాల నుంచి ఎవడో ముక్కు మూసుకుని తోసి పాడేసిపోయేవాడు. అవి తీసుకెళ్ళడం, నేను లోపలే పెట్టుకోవడం, కాల్చడం,
అన్ని కావాల్సిన ఒకవేళ వాళ్ళు ఎవరైనా తసికి తీసేవాడు ఇలాగ రకరకాల అన్ని పనులు చేశాను. బట్ అల్టిమేట్ ఒకటే అనుకున్నాను, ఇన్ని 30 సంవత్సరాలుగా శ్మశాన వాటిని మెయింటైన్ చేస్తాను. నా సేవ అనేది కూడా నా మైండ్లో ఉండదు. మనం సేవ చేస్తున్నాం అనుకుంటే కూడా స్వార్థం ఉందాం అందులో. నా ఉద్దేశం ఏంటంటే మనం ఏ పని చేసినా అంతే, మనం కనీసం ఇంత స్వార్థం ఉన్నా కూడా ఇక దానికి విలువ లేదు. నేను ఎందుకు చేశాను, బాధ్యతగా చేశాను. అంటే బాధ్యత శ్మశాన వాటిని కట్టాను కదా, నాదే బాధ్యత మెయింటైన్ చేయాలి. ఎప్పటి వరకు నువ్వు దహన అయ్యే వరకు చేయాలి అంతే. రాత్రి 1 గంట 2 గంటలు ఎగ్గొడతారు నన్ను, ప్రతిరోజు ఎగ్గొడతారు. నా నెంబర్ గూగుల్లో చూస్తారు, మా అమ్మగారు చచ్చిపోయారండి, మా అక్క చచ్చిపోయింది అంటే అక్కడ ఉండేటో ఫోన్ చేస్తాడు, ఎవడో ఏలూరు నుంచి ఫోన్ చేస్తాడు, తుని నుంచి ఫోన్ చేస్తారు. ఇవన్నీ చెప్తూ 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 అలాగే తగ్గేపు నిద్రపోతాను. మళ్ళీ 3:30 4 అయితే లేచిపోతాను. ఈ కరోనా బాడీల విషయంలో జరిగిన ఎంత ఎంత ఘోరం అంటే సాధారణ మనుషులు దొరికేవారు కాదు, నాకు పొలం దొరికేది కాదు. రోజు 100 150 బాడీలు వచ్చేస్తుండే. ముందుసారి తప్పే ఉంది, రెండోసారి విద్యుత్తుందా. రాజమండ్రిలో కూడా ఒక బండి పంపిస్తే పొద్దున్న మా ఇంటికాడ మా నాన్నగారు పోయిన కరోనాతో బండి వెళ్ళి మెల్లిగా లాక్కొచ్చేవారు. ఎవరు వచ్చేవారు కాదు, మా వెహికల్ పంపించేవాడు వచ్చేది. మళ్ళీ మధ్యాహ్నం 1 గంట 2 గంటలు ఫోన్ చేసేవారు, మా అమ్మగారు చచ్చిపోయారండి. మళ్ళీ వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చేవారు. మళ్ళీ సాయంత్రం 6:30 7 గంటలు 8 గంటలుగా మా తమ్ముడు చచ్చిపోయాడండి. ఇది అసలు ఏంటి, ఒక ఇంట్లో 3 4 బాడీలు మీకు ఎలా తెచ్చి మీకు ఎవరికి తెలియదు. నేను అన్ని అనిపించాను. ఇక్కడ వచ్చిన ప్రతి బాడీ కూడా ఒక అరగంట కూడా ఉంచకుండా 30 40 బాడీలకు ఒకేసారి పేరు చేసుకొని కాల్చడానికి ఎవరు వచ్చేవారు. ప్లాట్ఫామ్ మీద పడుకున్న వాళ్ళందరినీ కూడా రాత్రులు కారేసుకెళ్ళి ఆయన బతిమాలి తీసుకొచ్చి ఆడికి వాటర్ బాటిల్ పోయించి ఆయన కూడా 10 మందిని తీసుకురావాలని అంటే ఇవన్నీ చెప్తే ఆశ్చర్యం ఉంటుంది మీకు. ఎవడు కాల్చడానికి ఎవడ ప్రాణాలు ఎవరు తెగిస్తాడు. వాళ్ళందరినీ పెట్టుకొని అక్కడ నేను అర్థమంత వేసి పడుకొని మళ్ళీ తెల్లారుదాం లెగిసి మళ్ళీ మొదలెట్టండి అని అట్లా డబ్బులు లేవంటే వాళ్ళకి ఇడ్లీలు పెసరట్లు అన్ని అక్కడ తెచ్చి అక్కడ పెట్టించేసి అక్కడ అది ఉండగా ఒక పక్కనే శివాలయం కట్టేవాడిని. 200 మంది అక్కడ ఉండేవారు శిల్పుల లోపల. వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చేసుకుంటూ వాళ్ళని అందరినీ చక్కబెట్టుకుంటూ వాళ్ళ ఆర్థికంగా నేను ఎవరి దగ్గర రూపాయి డొనేషన్ తీసుకోలేదు. అన్ని కోట్ల రూపాయలు కూడా ఇలా కింద మీద పడి దాన్ని సర్దుబాటు చేసుకుంటూ బట్ ఇదంతా జరిగింది. కానీ ఇందులో పట్టపోగలు వెంకటరావు గొప్పతనం అంటూ ఏది లేదు చేసినట్టు కూడా భగవంతుడు పరమేశ్వరుడు అనేవాడు బహుశా నేను 100% నమ్ముతాను. కాబట్టి తను ముందుండి నన్ను వెనకాల పెట్టుకొని ఆ పని పూర్తి చేశాడని నేను నమ్ముతాను. వాళ్ళకి 100% అదే నమ్ముతాను. వాళ్ళకి ఇంకో ఆ పని చేయలేను. వాళ్ళు ఇన్ని పనులు చేయలేరు. అప్పుడు ఎలా చేశానంటే మెకానికల్ ఒక రోబోలో చేశాను. ఎందుకంటే ఆలయం కట్టాలి. ఇవాళ ఆలయం మీరు చూస్తే నేను 100 కోట్ల క్యాష్ ఇస్తాను, 10 సంవత్సరాల్లో ఎవరినైనా కట్టమని 10 years టైం ఇస్తాను. ఆ విగ్రహాలు కానీ ఆ సిస్టమ్ కానీ ఎవరినైనా కట్టమని ఎవరు కట్టలేదు. ఎవరి వల్ల కాదది. ఆ బడియాల గ్రౌండ్ అలా కట్టడం అనేది ఎవరి వల్ల కాలేదు. అది యథేచ్ఛగా ఎలా జరిగింది, ఏ రకంగా జరిగింది. ఈ భగవంతుడు అనేవాడు అసలు మన నమ్మకపోయినా తన శక్తి అలా కూడా మనం నమ్మించే పరిస్థితి తీసుకొచ్చింది. చాలా మంది ప్రతి వాళ్ళు ఏమంటారు, వచ్చిన ప్రతి వాళ్ళు కూడా భగవంతుడిని మిమ్మల్ని ఎన్నుకున్నాడు అని గణాల్లో మీరు ఒక గణం ఇలాగ రకరకాల అటెవరిట్ మేబీ ఏది ఏమైనా అన్నామండి. బట్ ఆ ఆనందాన్ని మనం చూసినప్పుడు మన కష్టాన్నంతా మనం మర్చిపోతాం. మనకు కావాల్సింది ఏంటి ఇవాళ, ఇప్పుడు ఒక సామాన్య స్థాయి నుంచి ఈ స్థాయికి మనం ఎదిగిన తర్వాత, ఈ స్థాయి వరకు వచ్చిన తర్వాత ఇన్ని లక్షల మందిని దహనమైన వాళ్ళకి సంస్కారాలన్నీ చేసుకుంటూ మనం అంతా దహనం చేసుకుంటూ వెళ్ళిన తర్వాత ఇంకా మనకి ఏ రకమైన ఆశ ఉంటుంది. ఇలాగ చూడకుండా బయట ఉన్న వాటికి ఏదైనా అనిపించవచ్చు. ఆ పోయిన తర్వాత పోతారు అనుకోవచ్చు, అది వేరే సంగతి. బట్ ఆ మరణాన్ని క్రియగా చూసి ఆ మనిషిని దహనం చేసి ఆ విభూతి కూడా చూసిన వాడిని నేను. బట్ ఈ ఆలయం కట్టడానికి ఒకే ఒక రీజన్ మీకు చెప్తాను. ఈ ఆలయం కట్టడానికి రీజన్ చాలా మంది నేను చాలా వీడియోలో కూడా చెప్పాను. ఈ ఆలయం కట్టడానికి ఒకే ఒక రీజన్ ఏంటంటే నాకు చాలా అందరూ అబ్బాయి అర్జెంట్ రాంటే సరే ఫ్లైట్ లో వెళ్ళాను. అది వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేసేదంటే ఆ ఉజ్జయినిలో తెల్లవారుగానే
అభిషేక కార్యక్రమం శివలింగానికి అభిషేకం అంటే అలాగే నాకైతే తెలియని ఆలోచన చెప్పాను. తర్వాత భారతదేశంలో అటువంటి కార్యక్రమం ఉద్యోగులు తప్ప ఎక్కడ లేదు, భారతదేశంలో ఎక్కడ లేదు. ఎన్నో చోట్ల శివాలయాలు ఉన్నాయి. మనకి కాశీలో ఉంది, శ్రీశైలంలో ఎంతో పేరు పెట్టిన శివాలయం. శివాలయం చరిత్రలో ఒక శివాలయం తర్వాత రామాలయం భారతీయ శివాలయాలు. ఆ శివాలయాలు ఉన్నప్పుడు ఎక్కడ ఒక ఉజ్జయినిలోని కార్యక్రమం జరగడం చెప్పి నాకు ఒక తెలియని. నేను భారతదేశ చరిత్రలో నా రాజమండ్రిలో నాకు జన్మనిచ్చిన రాజమండ్రి, నాకు అన్నం పెట్టిన రాజమండ్రిలో నేను ఈ భారతాన్ని పోతామని నేను ఉండగా ఆ రెండో శతాబ్దంలో శివలింగానికి అభిషేకం జరిగే కార్యక్రమానికి నేను ఎందుకు చేయకూడదని చెప్పి ఒక అనుకోని సంకల్పం. ఆ సంకల్పం రావడమే రావడం ఇక రోజు నిద్ర పట్టడం అది పోతున్నాను. అక్కడ పడుతుంటే దాన్ని అది చేయాలి, ఇది చేయాలి, ఎలా చేయాలి, ఇలా అనుకుంటా తీసుకొచ్చి రోజు మొదలుపెట్టాను. శ్మశాన వాటిలో 17 ఎకరాల 50 సెంటుతో పెట్టండి. రోడ్ దేశంలో 2 ఎకరాలు తీసుకొని 20 చదువులో అది ఒక శిల్పి నాకు అనుకోకుండా ఒక మంచి శిల్పి దొరికాడు. అతనితో మొదలు పెట్టి డిజైన్ చేసి ఆ డిజైన్ ప్రకారంగా చూస్తే చక్కగా చాలా డిజైన్ ఉపాలయాలు, శివలింగానికి 4 బొమ్మలు, 4 ధ్వజ స్తంభాలు, 4 మందులు, 4 విశ్వరాలు, 4 మండపాలు, ఇలా అన్ని చేసుకున్న తర్వాత అవన్నీ తెచ్చిన తర్వాత చాలా అద్భుతం అనిపించింది. అది కాకుండా కూడా చూస్తే శాస్త్రానికి దగ్గరగా ఉంటూ 4 వేదాలు, 4 దిక్కులు, పట్టపాలు ఎంతకాలం అక్కడ కూడా తెలిసింటారు. నాకు నేను 2 కోట్ల రూపాయలు అంటే ఎంత ఆశిస్తే ఇచ్చేది ఏంటి నాకు మనసులో లేదు. మరోసారి చెప్పట్లేదుగా ఇలాగ నలుగురు ఆడపిల్లలు ఈ నలుగురి చేత 4 కుటుంబాలను పెట్టించి ఈ కార్యక్రమం చేసి చరిత్రలో నా బిడ్డలకి నా ఆస్తి నా విలువతో పాటు ఇక్కడ వాళ్ళు చరిత్రాత్మకంగా ఈ కుటుంబాలను పూజ చేసి వాళ్ళతో దానికి ఇచ్చిన జాతి కూడా వాళ్ళు వాళ్ళ నలుగురితో 4 గుమ్మాలు అభివృద్ధించాను. దాన్ని వాళ్ళతో చేయించాను. ఎందుకంటే ఇద్దరిని కండమే కాకుండా ఆడపిల్లలని చాలా ప్రాణంగా పెట్టుకున్నాను. అందరి మీద కూడా పెట్టుకోలేదు. అసలు నేను ఆర్థిక పరిస్థితి ఆ ఆర్థిక పరిస్థితి చాలా చిన్న వ్యవసాయ కుటుంబంలో సామాన్య కుటుంబంలో తెచ్చాను కాబట్టి ఆ భయం లేదు. మనం ఎక్కడ పడిపోతాము, ఎక్కడ వెళ్ళిపోతాము, ఎక్కడ మళ్ళీ మనం పడిపోతే మనం లెగలేమో భయంలోనే ఎలా బతికాను కాబట్టి వాళ్ళ 77 సంవత్సరాలు నిలబడి మనం కూడా పెట్టుకోవాలి. కానీ ఇదంతా కూడా భగవంతుడు ఇచ్చిన ఆయన ఇచ్చిన ఆయనే బహుశా నన్ను ఇంకా నేను ఒకసారి బాగుంటున్నాను ఏమిటానండి ఇష్టమైతే పోతాను. అది ఏమంటారు అది అన్నీ అయిపోయింది. నా దగ్గరలో మనమంతా సీట్లు అయిపోయాడు. హాయిగా వెళ్ళి పడుకుంటాను. ఒరే నా క్రికెట్ కాల్చడం పై పొందుకుంటాను అని చిరాకు అంటే నాలో నేను అనుకుంటాను ఇది వాస్తవం. నేను ఇంకోసారి పనులు గుడి పని జరగాలి, రాసం జరగాలి, గుడి పని జరగాలి, ఏమి జరగకుండా తీసుకొచ్చినట్టు అనిపిస్తుంది. వెంటనే భగవంతుడు ఏం చేస్తాడు, మన్నాది మొక్కుగా అన్ని విడిపోతే సకలమైన కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా మీరు అన్నదానికి ఏదైనా నేను చెప్పింది నాకు తెలియదు కదా. ఇంకా మీకు ఏదైనా ఇలా చిక్కుపోయి చెప్పాను కదా, చాలా ఎలక్కిపోయింది. వద్దు మీరు ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నా వల్ల చెప్పగలిగిన ఉంటే అడగండి. మీరు కూడా చెప్పండి.
కెమెరా ఆయన కేసు పెట్టాలండి. పెట్టిస్తాను. నన్ను విషయం చెప్తాను మీకు. మార్చిలు ఉన్నాయి, మంత్లీలు ఉన్నాయి కదండి మన దగ్గర. మార్చిలు అక్కడ 4 బాడీ, ఇక్కడ 4 బాడీలు పెట్టచ్చు. ఆ మార్చిలో ఆయన కూర్చోవాలి, ఫస్ట్ ఆయన కూర్చోవాలి. ఎక్కడ వరకు ఎక్కడ పిల్లలు ఉంటారు. 7 బాడీ మార్చిలు ఉన్నాయి. ఒకసారి వారం 10 రోజులు ఉంటుంది, ఒకసారి జపాన్ 90 రోజులు ఇస్తాం. అలాగే రకరకాలు ఉంటాయి. మీరు చెప్పినట్టు అలాగే మార్చులు ఉంటాయి కాబట్టి అది ఏమన్నా మీరేమి తెలిస్తే నేనే మళ్ళీ ఎక్కువ పంపిస్తాను. నేను మళ్ళీ ఎక్కువ పంపిస్తాను. ఆయన కూర్చోట్లేదు. వాళ్ళకి జూమ్ ప్రాక్టీస్, వీళ్ళకి జూమ్ అలవాట్లేదండి. లేని వాళ్ళకి నేను ఏదో కుస్తీ పడటం తప్ప ప్రయోజనం లేదు. అవ్వలేదు సరిగ్గా. సమాజం ఎలా ఉన్నాయి తెలుసుకుంటారు, అవే తెలుసుకుంటారు. వాటిని ఎలా చేస్తారు కూడా 90. ఓ పని చేయండి, ఆ, అది అన్మ్యూట్ చేసి మనం మాట్లాడుకుందాం. పోయిందే ఉంది కొద్దిసేపు. అంటే వాళ్ళది మ్యూట్ చేసిన లక్ష్మీరాణి గారు మ్యూట్ చేయండి, మనం మాట్లాడుకుందాం. ఎందుకంటే వాళ్ళ ల్యాప్టాప్ మొబైల్ పెట్టడం కూడా చేత కాకపోతే ఎలాగ మనం. అది ల్యాప్టాప్ మొబైల్ కాదు, వాళ్ళ ఫోన్ ఎక్కడో పెడుతున్నారు. అంటే రికార్డ్ అదేనండి, ఏదైనా ల్యాప్టాప్ అనుకోండి, మొబైల్ అనుకోండి, ఏదనుకోండి పెట్టడం. అది చేత కానప్పుడు మనం కట్ చేసి మనం మాట్లాడుకోవచ్చు. 20 నిమిషాలు, ఎంత 10 నిమిషాలు. రఘురామారావు గారు, ఆ, నేను ఏమన్నా ప్రశ్న అడగచ్చా ఒకటి ఆయన్ని? అక్కడ మన ఆయనే మాటలు వినపడటం లేదు, నేను మ్యూట్ ఆ, చేసాను. అసలు అక్కడ వాళ్ళు మన వేరే లోకంలో మాటలు ఉన్నారు. ప్రపంచంలో ఏదైనా ఉంటుందంటే మటుకు మళ్ళీ మీకు చేయలేదండి. నేను అందరినీ మ్యూట్ చేస్తున్నాను. ఎందుకు ప్రేమిస్తున్నారు? అందరినీ ఆ, ఎవరిది వాళ్ళు అన్మ్యూట్ చేసుకుని మాట్లాడాలి. ఆవిడ మ్యూట్ చేయాలంటే అందరినీ చేయాలి. లక్ష్మి గారు అడిగినా నేను నేను చేసుకున్నాను. unmute చేస్తున్నాను. మళ్ళీ మీరు మళ్ళీ అన్మ్యూట్ చేశారు. మన కల్చర్ చిన్న ఏం కల్చర్ చేయలేదు, కాదు. ఆవిడ మన చేస్తున్నారు. రెండోది, ఇలాంటి మీటింగ్లు పెట్టి ఇలాంటి వల్ల ఇలా వచ్చేటప్పుడు చిన్న మీటింగ్ లేదు, పెద్ద మీటింగ్ లేదు. కొన్ని వేల మంది ఉన్నప్పుడు మేము మాట్లాడుకుంటాం, 10 మ్యూట్ మంది చేసాను, ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడుకుంటాం, 5 మంది మాట్లాడుతున్నారు. మాట్లాడుకుంటాం. అసలు ఈ మీటింగ్, ఇలాంటి మీటింగ్లో వచ్చి కూర్చుని మనస్సాక్షిగా మనం ఏదో తెలుసుకోవాలి, మనకు తెలిసింది 10 మందికి చెప్పాలనుకునే మీటింగ్ 10 మంది ఉన్నా చాలు. ఏమంటారు? 10 మంది ఉన్నా చాలు. దాని పెద్ద మీటింగ్ అక్కర్లేదు. ఇవాళ మీరున్న ఈ 10 మంది ఉన్నారు, మీరు ఇక్కడ ఏదో 10 మంది 10 రకాలు మాట్లాడుకుంటారు. మీ దగ్గర నుంచి కొన్ని వేల మందికి వెళ్తుంది ఆ మెసేజ్. నాకు తెలియకుండా, మీకు తెలియకుండా వెళ్తుంది. మీరు మీ అమ్మాయి చెప్తారు, మీ అమ్మాయి మీ మనవరాలు చెప్తుంది, మీ మనవరాళ్ళు ఏమో వాళ్ళ అత్తగారు చెప్తే, వాళ్ళ అత్తగారు వాళ్ళ బియ్యం కూడా చెప్తుంది. ఇలాగా ఎంతమంది దగ్గరికి వెళ్తుంది ఆ మెసేజ్? ఒక చిన్న సబ్జెక్ట్ ఎంతమంది దగ్గరికి వెళ్తుంది తెలియకుండా? మరి అదే కదా, మరి అదే కదా. అమ్మ చెప్పు. ఇంకా టైం ఎంత ఉందండి? 10 minutes ఉంది. నాకు కూడా అది మనం ఆపేద్దాం, వినబట్టంలే. ఆపేద్దాం, ఎందుకంటే తర్వాత ఇలా క్లాస్ తర్వాత పీకుతాంలేండి. మనం మళ్ళీ అంటే ఫోన్లో మాట్లాడతారా ఏంటి? తర్వాత ఇది అయిపోయిన తర్వాత వాళ్ళకి చెప్పవలసినవన్నీ చెప్పాను, కానీ ఇలా నించుంటారు, కెమెరా సరిగ్గా ఫిక్స్ చేయలేరు అనే యాంగిల్ ఆలోచించలేకపోయాను. నేను ఏదో ఒకటి మిస్ అవుతాం. నేను మళ్ళీ మాట్లాడతాను సార్, ఆఫ్ చేస్తానండి. అలాగే ఆపేసారండి ఆవిడ అనుకుంటాను. లక్ష్మి గారు, అది కాదు, ఉండండి ఒక్కసారి. మీరు చెప్పిన తర్వాత అంటే వాళ్ళు ఉన్నారా లేదా నేను చూడాలి. చెప్పండి. ఇప్పుడు రామచంద్రరావు గారు కానీ ఆయన కానీ ఎక్స్పీరియన్సెస్ చెప్పారు. కొంతమంది
డిస్క్రైబ్ చేశారు వీళ్ళు వచ్చిన వాళ్ళు. వాళ్ళు అవునవును. ఏమంటున్నారంటే చనిపోయిన తర్వాత ఆ బాడీ వాళ్ళ డాక్టర్ ఏం చేస్తున్నారు, ఆ సరౌండింగ్స్ వాళ్ళ మాటలు అన్నీ వినబడుతున్నాయి. కానీ ఈయన ఒక డార్క్ టన్నెల్లోంచి వెళ్ళిపోయినట్టు చివరి వెలుతురు వచ్చింది అని చెప్తున్నారు. ఆ వెలుతురు వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఇంకా డిస్క్రైబ్ చేయడం మాకు కష్టం అని చెప్పారు చాలామంది. ఈ డాక్టర్ గారు ఫైనల్గా రేమండ్ మూరే ఏమన్నాడంటే, నేను ఇది ఇంప్రెషన్లో ఆయన ఏం చెప్పారంటే, నేను ఇది సైంటిఫిక్ స్టడీ అని చెప్పను, కానీ ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందంటే ఫర్దర్ స్టడీస్కి ఉపయోగపడుతుంది అని చెప్పారు ఆయన. అదే ఇంకొక పాయింట్ కూడా చెప్పారు ఆయన. సైకలాజికల్ కన్సిడరేషన్ కానీ లాజికల్ కానీ ఇది కుదరదు. లాజిక్ ఇది పబ్లిక్ మ్యాటర్ అండ్ సైకలాజికల్ కన్సిడరేషన్ నాట్ పబ్లిక్ ఇన్ సింగ్. అంటే ఇది సైకలాజికల్ కన్సిడరేషన్ అంటే ఇప్పుడు ఆ మనుషులు వెళ్ళి చనిపోయి బతికి వచ్చిన వాళ్ళు ఎవ్వరు కూడా ఏమీ చెప్పలేకపోతాం. ఒకటే చెప్తున్నారు, డార్క్ టన్నెల్లోంచి వెళ్ళాం, అలా వెళ్ళగా కొంతసేపటికి వెలుతురు కనపడింది, అక్కడ పవిత్ర వాతావరణం, ప్రేమ, అద్భుతమైన ప్రేమ అని చెప్పేసి అన్నారు. తిరిగి వెనక్కి వచ్చేసేటప్పుడు ఇంకేమైంది చెప్పలేదు. ఒక కేసులో ఏం చెప్పారంటే వాళ్ళు వెనక్కి వచ్చేసేటప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అండి, అక్కడ ఒకడేమో మనం కొన్ని పుస్తకాలు నేను చదివాను, విజ్ఞాన సమాజంలో చదివిన పుస్తకాలు ఆఫ్టర్ డెత్ దాంట్లో, అందులో ఏమన్నారంటే నేను పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఏం జరిగిందో ఒక స్క్రీన్ మీద వచ్చినట్టుగా నాకు కనపడ్డాయి అని చెప్పాడు. అది చెప్పారు. అంటే దీన్ని బట్టి చూస్తుంటే పూర్తిగా మనం కంక్లూజన్కి రాలాం. ఎవరి ఎక్స్పీరియన్సెస్ అని వాళ్ళ డాక్టర్ గారు చెప్పింది కూడా అదే, రేమండ్ మూరే అన్నది కూడా. ఇట్ ఈస్ నాట్ ఎ సైంటిఫిక్ స్టడీ, వీ హ్యావ్ టు అవైట్ అండ్ సీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్, ఫర్దర్ ఎక్స్పీరియన్సెస్ అని చెప్పారు. అదండి, దట్స్ ఆల్. ఇంకోటి ఏంటంటేనండి, మనం మాట్లాడేది ఏది వాళ్ళకి వినబట్టలేదు. వాళ్ళు ఏం చేశారంటే సెల్ ఆ ఎక్కడైతే లౌడ్ స్పీకర్ లౌడ్ ఏమంటారండి వాటిని, ఆ లౌడ్ స్పీకర్ పెట్టారు కదా, అక్కడ పెట్టారనమాట. మనం మాట్లాడేది వాళ్ళకి వినపడదు. అదే ఇప్పుడు నేను ఏం చెప్పారంటే నిన్న నిన్న కాదు, మీకు ఇవాళ కదా మీ మీటింగ్, ఫస్ట్ మీటింగ్ పొద్దున్నది అయినప్పుడు మనం మీటింగ్ లో జూమ్ మీటింగ్ హైబ్రిడ్ మీటింగ్ చేద్దాం అనుకుంటే ఓకే అన్నారు. ఓకే అన్న తర్వాత ఓకే అంటారు, కానీ తర్వాత ఎవరు రియాక్ట్ అవ్వరని నాకు తెలుసు. అందుకని నేనేం చేశాను, నాకు రఘు ఫోన్ చేసి మీరు ఆన్ చేయండి అన్నాడు. నేను ఆన్ చేసి రికార్డింగ్ చేసి నాకు 90% నెట్ ఉందని ఎలా వచ్చిందో, నెట్ నాకు కొంచెం ఎక్స్ట్రా వేయించుకున్న దానివల్ల వచ్చిందేమో, ఇందాక మెసేజ్ వచ్చింది 90% ఉందని కట్ అయిపోవచ్చు అని చెప్పాను. కానీ నాకు ఎక్స్ట్రా కొంచెం వేయించాను. అయితే చెప్పొచ్చేది ఏంటంటే ఆ క్లారిటీ లేదు మనకి, అక్కడ వినిపిస్తున్నది. ఫోన్ చేస్తే ఎత్తలేదు, నేను మెసేజ్ పెట్టాను నో క్లారిటీ అని. అది కాదు నాకు ఫోన్ చేయడం ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ పాయింట్ అది కాదు. నేను నోటిఫికేషన్ తయారు చేసి పెట్టడానికి ముందు రాణి గారికి ఫోన్ చేసి, ఏమంటే మనం హైబ్రిడ్ మీటింగ్ అనుకుంటున్నాం, మీకు ఓకేనా అంటే ఓకే అండి అంది ఆవిడ. అన్న తర్వాత నేను తయారు చేసి నోటిఫికేషన్ తయారు చేసి ఆవిడకి, గోపాలకృష్ణ గారికి, రఘురామ్కి పెట్టి రాజమండ్రి దాంట్లో పెట్టిన తర్వాత మన తెలుగు ఫెడరేషన్ గ్రూప్స్ 5 కాకినాడలో 3 గ్రూప్స్ ఉన్నాయి, 3 అలాగే అనకాపల్లి గ్రూపు వజ్జి సత్యనారాయణ గారికి, వైవస్వత మను లాడ్జికి, పెద్దాపురం లాడ్జికి అన్నిటికీ పెట్టారు. ఇవన్నీ నేను మిడ్ నైట్ చేసి ఇవన్నీ 19 గ్రూప్స్కి పంపించాను. మొత్తానికి సుబ్రహ్మణ్యం గారికి పంపిస్తే వీళ్ళతో మాట్లాడేటప్పుడు ఏం చెప్పారంటే, మీరు ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఉండాలి, ఛార్జింగ్ ఉండాలి, వైఫై ఉండాలి, ఎన్ని చెప్పాను. కానీ వీళ్ళు నించుని మాట్లాడతారు, వీళ్ళు తర్వాత మనం ఏం చెప్పినా వినిపించుకోరు అనే యాంగిల్ నేను ఆలోచించలేకపోయాను. వాళ్ళకి వినపట్టమే లేదండి మన మాట. వాళ్ళు లౌడ్ స్పీకర్ దగ్గర మొబైల్ పెడుతున్నారని నాకు అనిపించింది. అది కాదండి. ఫస్ట్ వీళ్ళు ఫిజికల్ గా కూర్చుని మాట్లాడుకోవడానికి అలవాటు పడిన మనుషులు వీళ్ళు. వీళ్ళని హైబ్రిడ్ లో తీసుకురావాలంటే దానికి ఉన్న పారామీటర్స్ చేయాలి. ఇప్పుడు లంకా సత్యనారాయణ వచ్చాడు, కొంచెంసేపు ఉండి అతను వెళ్ళిపోయాడు. అతను ఆ ఫిజికల్ గా కూడా ఉన్నాడు, లేకపోతే ఎక్కడి నుంచో జాయిన్ అయ్యి ఆయన గారికి ఏదో పని ఉండి ఎగ్జిట్ అయిపోయాడు. అలాగే రఘురాము
ఇక్కడ ఉన్నాడు ఉన్నాడో అనుకుంటున్నాను, మరి లేదో నాకు తెలీదు. ఓకే ఉన్నాడు అనుకుందాం. ఉన్నాడు అనుకున్నా కానీ వైఫై ప్రాబ్లం కానీ డేటా ప్రాబ్లమ్స్ కానీ ఉండొచ్చు వాళ్ళకి. ఉమ్. అంటే నేను అజ్యూమ్ చేస్తున్నాను వాళ్ళకి డేటా ప్రాబ్లం ఉండొచ్చు, అలా వైఫై కాదండి, ప్రాబ్లం ఉండొచ్చు. అంటే సెల్ ఎక్కడ పెట్టాలి వీళ్ళకి తెలియలేదు. నేను అదే అంటున్నాను నేను. అనుకుంటున్నాను సెల్ ఏమో వాళ్ళు ఎక్కడైతే చూసారా లౌడ్ స్పీకర్స్ ఉంటాయి కదా, అక్కడ పెట్టేసి ఉంటారు. అది కాదు మేడం, మీరు చెప్పింది నాకు అప్పుడు అర్థమైంది కాదు. ఫ్రీక్వెన్సీ ఇంటర్ఫిరెన్స్ వస్తుందండి. నేను చెప్పేది ఏంటంటే వైఫైకి ఫిజికల్ ప్రెసెన్స్ కమ్ హైబ్రిడ్ మీటింగ్ లో వైఫైకి ఎలా సెట్ అవ్వాలన్నది వీళ్ళకి తెలియదు చెప్తున్నాను నేను మీకు. నేను కూడా నాది ఏంటంటే హాట్స్పాట్ వల్ల నాకు అయిపోయింది. నాది సెల్ హాట్స్పాట్ తో అయ్యేది. అది కాదండి, మీరు హాట్స్పాట్ అది కాదు ప్రాబ్లం, అది కాదు ఇష్యూ. ఇక్కడ వీళ్ళకి ప్రతి ఆదివారం తిరిగ్గా కూర్చుని 4 కబుర్లు చెప్పుకొని ఫిజికల్ గా కూర్చుని పోవడం అలవాటు వీళ్ళకి. అవును. వాళ్ళకి హైబ్రిడ్ లో తీసుకురావడానికి ఎంత కష్టపడాల్సి వస్తుందో చెప్తున్నాను. ఇంత కష్టపడే వాళ్ళకి ఇంత సైన్స్ ఉంది, మీ కర్మ సిద్ధాంతం పక్కన పెట్టి ఇంకా జన్మలు లేవని చెప్పడానికి నేను 100 జన్మలు ఎత్తాలి వీళ్ళకి చెప్పాలంటే. వద్దు కానీ అండి మీరు 100 ఎందుకంటే జన్మలు ఇస్తే మీరు నేను మళ్ళీ ఎక్కడ కలుసుకుంటాం? అది కష్టం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రీబర్త్. ఎందుకంటే ఐ హ్యావ్ మై ఓన్ ఆఫ్ సైంటిఫిక్ స్టడీ. మీకు మన లేదండి. వాళ్ళకి చెప్పినా కానీ అర్థం అవుతుంది, నువ్వు చెప్పను నేను. కాదు రఘురామారావు గారు, నేను మీతో వాదించాను కానీ తర్వాత ఎప్పుడైనా మనం పర్సనల్ గా 1 గంట మాట్లాడుకుందాం. లేదు పర్సనల్ గా మీరు ఎప్పుడు వాదించినా కానీ నేను రెడీ. ఎందుకంటే ది సోల్ మైగ్రేషన్ అండ్ సోల్ ట్రాన్స్ఫర్స్ ఆర్ ఆల్ అన్ప్రూవ్డ్ ఇన్ సైన్స్. అందుకని కాదు సార్, యూ విల్ బి సర్ప్రైజ్ టు నో దట్ లేదండి. అయితే రఘురామారావు గారు, మా లాడ్జ్ మీటింగ్ కి నేను అలా పెట్టొచ్చు. ఒక ½ an hour 15 minutes 20 ½ hour మాట్లాడతాను నేను. రఘురామారావు గారు ఒక చిన్న హెల్ప్ చేస్తారు నాకు. నేనేంటంటే వాట్సాప్ లో మీలా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఒక 5 6 గ్యాదర్ చేయండి, మనం ప్రత్యేకంగా ఎంతసేపు డిస్కస్ చేసుకోవచ్చు. అలాగే అది మీకు లింక్ పంపిస్తాను. మీరు ఒక 5 ఎంతమంది సైంటిఫిక్ గా మీరు చెప్పిన థర్డ్ లా, ఈ ఇన్వెస్టిగేషన్ టు ద న్యాచురల్ లాస్ యాజ్ వెల్ యాజ్ లాస్ ఆఫ్ నేచర్ అని చెప్పేసి, అండ్ లేటెంట్ మన థర్డ్ ఆబ్జెక్ట్స్ మీద స్టడీ చేయకుండా, సైన్స్ డెవలప్ అవుతున్న దాన్ని స్టడీ చేయకుండా ఇంకా అక్కడెక్కడో కూర్చుని ఏదో చేస్తానంటే దిస్ ఈజ్ ఐ డోంట్ ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ. మనం మొత్తానికి ఏదో కృషి చేసాం. ఇవాళ ఈ రాజమండ్రి వాళ్ళకి చిన్న డోస్ ఇవ్వాలి, తర్వాత ఇస్తానులేండి నేను. లెస్ దెన్ 1 minute ఉంది మంది కూడా. ఓకే అండి, థ్యాంక్స్ లక్ష్మి గారు ఫర్ టేకింగ్ ద ట్రబుల్ ఆఫ్ సెకండ్ జూమ్ మీటింగ్ డ్యూరింగ్ ద సేమ్ డే. అంటే నెట్ ఉంటే నాకు పర్వాలేదు, నెట్ అయిపోతుందని మెసేజ్ వచ్చింది, కానీ కొత్తగా నెట్ 5GB వేయించాను. ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ. ఇప్పుడు 5 మిగిలిన కృష్ణమూర్తి గారు ఆయన చేయెత్తారు, ఆయన మాట్లాడడానికి మనం ఛాన్స్ ఇచ్చినట్లేదు. నెక్స్ట్ టైం ఒకసారి జాయిన్ అవుతారు గారిని మాట్లాడతారు కానీ. శాస్త్రి గారు థ్యాంక్ యూ. నమస్కారం సార్. అందరికీ నమస్కారం. లక్ష్మి గారు నమస్కారం. అందరికీ థ్యాంక్ యూ. నమస్తే. కలుద్దాం మళ్ళీ. బాయ్.